నమస్తే అండి, వెల్కమ్ టు 41 డేస్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం కంటిన్యూటీ మీద కొన్ని సమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో జనరల్గా ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అని ఎప్పుడు అంటాం? దాని ఒక లిమిట్ వాల్యూ అండ్ ఫంక్షన్ వాల్యూ సేమ్ అయినప్పుడు. లిమిట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇన్ కేస్ ఇచ్చిన ఫంక్షన్ కనుక బ్రేక్ ఫంక్షన్ అయితే దాని లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసి దాని యొక్క రైట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసి రెండు సేమ్ అయితే అప్పుడు లిమిట్ ఎగ్జిస్ట్ అయిందని, ఫంక్షన్ వాల్యూ ఎంతో చూస్ చేసి రెండు ఈక్వల్ అయితే కంటిన్యూస్ అయిందని చెప్తాం. ఈ కేసెస్లో ఏది మిస్ అయినా సరే దాన్ని ఏమంటారు అంటే డిస్కంటిన్యూటీ అంటాం. సో ఆ డిస్కంటిన్యూటీలో టైప్స్ కూడా తెలుసు నీకు. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ ఉంటుంది, అంటే లిమిట్ వాల్యూ కట్టి ఫంక్షన్ వాల్యూ కట్టినప్పుడు రెండు నాట్ ఈక్వల్ రావాలి. అంటే లిమిట్ వాల్యూ నాట్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ వస్తే ఇట్ ఇస్ ఎ డైరెక్ట్ డిస్కంటిన్యూటీ, దాన్నే రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అంటారు. సపోజ్ లిమిట్ వాల్యూ కట్టినప్పుడు లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు ఈక్వల్ రాలేదనుకోండి, లెఫ్ట్ లిమిట్ లేదా రైట్ లిమిట్ కట్టినప్పుడు రెండు బోత్ ఆర్ ఈక్వల్ రాలేదనుకోండి, దాన్ని జంప్ డిస్కంటిన్యూటీ అంటారు. ఇన్ కేస్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇన్ఫినిటీ వచ్చిందంటే డిఫైన్ అవ్వలేదు అనుకోండి లిమిట్ వాల్యూ, దాన్ని డిస్కంటిన్యూటీ ఆఫ్ సెకండ్ కైండ్ అంటారు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఇంకా క్వశ్చన్స్ ఎలా ఉంటాయనేది లాస్ట్ క్లాస్లో చెప్పి ఇక వీడియోలు ఎంత పెరిగిపోతుందమ్మా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామని చెప్పాను. దాని కంటిన్యూషన్ ఇప్పుడు చెప్పేస్తాను. చూడండి, అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0,1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0,1 దగ్గర కంటిన్యూస్ అవుతుందా లేదా అనే క్వశ్చన్ అడుగుతున్నాడు వాడు. కంటిన్యూస్ అవ్వచ్చు, డిస్కంటిన్యూస్ అవ్వచ్చు. బట్ అవ్వాలంటే ఫస్ట్ అక్కడ ఏమై ఉండాలి? ఫంక్షన్ రావాలి. ముందు చెప్పాను మోడ్ ఎక్స్ అనేది అబ్సల్యూట్ ఫంక్షన్ అంటారు, ఇట్స్ ఏ బ్రేక్ ఫంక్షన్. సో జనరల్గా మోడ్ ఎక్స్ ఉంటేనే అఫ్ కోర్స్ నీకు తెలుసు వీ హ్యావ్ ఏమని తెలిసిన మోడ్ ఎక్స్ని ఎలా డిఫైన్ చేశారు? మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిదర్ ఎక్స్ ఆర్ మైనస్ ఎక్స్. ఇది ఎప్పుడమ్మా? ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. ఇది ఎప్పుడమ్మా? ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు. సో మోడ్ ఎక్స్ వాల్యూ అలా ఉంటుంది. ఎంత? మోడ్ ఎక్స్ అనేది ఎక్స్ ఆర్ మైనస్ ఎక్స్ వెన్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ లెస్ దెన్ 0. సరే మరి మోడ్ ఎక్స్ మైనస్ 1 ఏంటి సార్ పరిస్థితి అంటే, సరే అయితే దాన్ని కూడా నేను డిఫైన్ చేస్తాను. అండ్ మోడ్ ఎక్స్ మైనస్ 1 వాల్యూ కూడా ఎలా ఉంటుందంటేనమ్మా, అది ఎక్స్ మైనస్ 1 ఉంటుంది లేదా మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఉంటుంది. అంటే మోడ్లెస్ లోపల ఉన్నది ఇద్దరు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉంటుంది. ఎప్పుడు సార్ అంటే లోపల ఉన్నది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అంటే ఏంటి? ఇది ఎక్స్ మైనస్ 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఇది ఎక్స్ మైనస్ 1 లెస్ దెన్ 0. ఇది నార్మల్గా మోడ్లెస్ వాల్యూ. సార్ మరి మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ఇది ప్లస్ ఉంది కదా ఈ రెండింటి మధ్య, దీన్ని అలా స్ప్లిట్ చేస్తాను సార్ అంటే, ఇది స్ప్లిట్ చేయడానికి నీకు రియల్ యాక్సిస్ అనే ఒక లైన్ తెలియాలి. యాక్చువల్లీ వాడు క్వశ్చన్ ఇవ్వలేదమ్మా, క్వశ్చనే ఇవ్వలేదు, ఆన్సర్ చేసేయమంటున్నాడు. సో క్వశ్చన్ మనం క్రియేట్ చేసుకుని తర్వాత ఆన్సర్ చేయాల్సి వస్తే, అందుకే బాగా గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో రియల్ యాక్సిస్లో ఎక్కడి నుంచి ఉంటుందంటే మా మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది ఎప్పుడు కూడా. వాడు ఏమడిగాడు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 1 దగ్గర అని అడిగాడు. అంటే 0 కంటే తక్కువ మనకి బ్రేక్ ఫంక్షన్ కావాలి. ఎలాగా? 0 దగ్గర కట్టాలనుకున్నావు అనుకోండి, నువ్వేం కడతావు? ఫంక్షన్ వాల్యూ ఒకటి కడతావు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ కావాలి. ఎక్కడ? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర. 0 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువ, అలా 3 ఫంక్షన్స్ కట్టాలి. అలాగే 1 కంటే తక్కువ, 1 కంటే ఎక్కువ, ఎగ్జాక్ట్ 1 దగ్గర. సో ఇలా ఒక బ్రేక్ ఫంక్షన్ నువ్వు ఫామ్ చేయాలి. అంటే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఎక్కడో 0 ఉంది నాన్న, ఇక్కడ ఎక్కడో 1 ఉందిరా. సో ఫస్ట్ నీకు కావాల్సిన ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇది. అంటే ఏంటి? 0 కంటే తక్కువ, అంటే ఎక్స్ లెస్ దెన్ 0. ఓకే, నెక్స్ట్ 0కి 1కి మధ్యలో, అంటే ఇక్కడ ఏముంటుంది నాన్న? 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1. అండ్ సిమిలర్లీ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఒక ఫంక్షన్ కావాలి, అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర కూడా ఇంకో ఫంక్షన్ కావాలి. తర్వాత కావాల్సింది ఇది. ఇదేంటి? 1 దాటేసింది, అంటే ఏంటి? ఎక్స్ గ్రేటర్ దెన్ 1. ఇలా ఒక 5 కేసెస్లో ఫంక్షన్ ఎలా మారుతుందో చూస్తే నీకు ఒక పర్టికులర్ ఫంక్షన్ వస్తుంది. వచ్చిన ఫంక్షన్ని తీసుకుని అప్పుడు కంటిన్యూస్ అవుతుందా లేదా చేయాలి. అంటే ఏంటి? క్వశ్చన్ ఇప్పుడు దాకా క్వశ్చన్ ఇచ్చేవాడు కంటిన్యూసా కాదా, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కట్టామా, ఫంక్షన్ వాల్యూ కట్టామా, ఈక్వల్ అయితే కంటిన్యూస్ అని రాస్తాడు. ఈసారి ఫంక్షన్ ఇవ్వలే సార్, ఇచ్చాడు కదా సార్ అంటే అది ఏ ఫంక్షన్? మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 దేనికి ఈక్వల్ అవుతుంది? మన దగ్గర ఐడియా లేదు, అందుకోసం ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ కేసెస్ వస్తాయి నాన్న. కేస్ 1, కేస్ 1 ఏంటి నాన్న? వాడు ఏం చెప్పాడు? ఎక్స్ లెస్ దెన్ 0 తీసుకోమన్నాడు. ఎక్స్ లెస్ దెన్ 0. నేను ఎక్స్ లెస్ దెన్ 0 అంటే అర్థం ఏంటి? 0 కంటే ఎక్స్ వాల్యూ తక్కువ అని అర్థం. 0 కంటే తక్కువ ఉంది అంటే ఆటోమేటిక్గా 1 కంటే కూడా తక్కువే ఉంటుంది కదా. అంటే దీని నుంచి ఏం చెప్పచ్చమ్మా? ఎక్స్ లెస్ దెన్ 1 ఆల్సో.
నన్ను ఎప్పుడైతే ఎక్స్ లెస్ దెన్ 0 అయిందో దీని నుంచి ఏం రాసుకోవచ్చురా ఎక్స్ మైనస్ 1 కూడా లెస్ దెన్ 0. ఎక్స్ మైనస్ 1 కూడా ఏమైంది నాన్న అంటే 1 యువతలకు వచ్చింది. అప్పుడు ఏమైంది ఎక్స్ మైనస్ 1 లెస్ దెన్ 0. నీకు తెలుసు కదరా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందమ్మా మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 mod x plus mod x minus 1. నాన్న mod x వాల్యూ ఎంతమ్మా x లెస్ దెన్ 0 గుర్తుందా x లెస్ దెన్ 0 అయినప్పుడు mod x వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను మైనస్ ఎక్స్కి ఈక్వల్ అవుతుందని చెప్పా. సో మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 కూడా ఇక్కడ ఎంత ఉంది లెస్ దెన్ 0 ఉంది. ఎక్స్ మైనస్ 1 లెస్ దెన్ 0 అయితే mod x మైనస్ 1 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. సో చెప్పండి ఎంత అయిందిరా మైనస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ అవుద్ది. సో మైనస్ ఎక్స్ ప్లస్ 1 అంటే మైనస్ 2x ప్లస్ 1. సో వచ్చింది ఎంత వచ్చింది మైనస్ 2x ప్లస్ 1. అంటే కేస్ 2 ఎక్కడ కడదాం x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కడదాం. x ఈజ్ ఈక్వల్ టు 0 నేను x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందన్నా mod x ప్లస్ mod x మైనస్ 1. నేను చెప్పండి ఎంత అవుద్దామా x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర 0 పెట్టాను అనుకోండి 0 ప్లస్ 0 మైనస్ 1 వాల్యూ ఎంతమ్మా mod 0 వాల్యూ 0 mod మైనస్ 1 వాల్యూ 1 అంటే ఎంత వచ్చింది 1 వచ్చింది. సిమిలర్లీ కేస్ 3కి వెళ్దాం. నన్ను కేస్ 3 ఏంట్రా 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1 అంటే 0కి 1కి మధ్యలో ఉండాలి. అంటే ఏంటి 0 కంటే ఎక్కువ 1 కంటే తక్కువ అంటే క్లియర్గా చెప్పినానా దీని అర్థం x అనేది 0 కంటే ఎక్కువ x గ్రేటర్ దెన్ 0. ఇంకొకటి x లెస్ దెన్ 1 నన్ను x లెస్ దెన్ 1 అయిందంటే అర్థం ఏంటమ్మా x మైనస్ 1 లెస్ దెన్ 0. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పొచ్చు mod x ప్లస్ mod x మైనస్ 1 అని నువ్వే అన్నావు. ఇక్కడ x అనేది ఎలా ఉంది గ్రేటర్ దెన్ 0 ఉంది. నన్ను x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే mod x వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది xకి ఈక్వల్ అవుతుంది అంటే దీని వాల్యూ xే. కానీ ఇక్కడ x మైనస్ 1 లెస్ దెన్ 0 ఈ కేసులో x మైనస్ 1 లెస్ దెన్ 0 అయితే mod x మైనస్ 1 దేనికి ఈక్వల్ అవుతుంది మైనస్ ఆఫ్ x మైనస్ 1కి ఈక్వల్ అవుతుంది మైనస్ ఆఫ్ x మైనస్ 1. సింప్లిఫై చేస్తే x మైనస్ x ప్లస్ 1 వాల్యూ ఎంత వచ్చిందమ్మా 1 వచ్చింది. సో కేస్ 3 కూడా 1 వచ్చింది. నెక్స్ట్ కేస్ ఏంటి కేస్ 4 అంటే కేస్ 4 ఏంట్రా x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర కట్టాలి. ఫంక్షన్ వాల్యూ చెప్పండి నాన్న ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు mod x అంటే x ప్లస్ ఎంత పెట్టాలి 1 పెట్టాలి ప్లస్ 1 మైనస్ 1 నాన్న mod 1 అంటే 1 1 మైనస్ 1 అంటే 0 అంటే ఎంత వచ్చిందమ్మా 1 వచ్చింది. సో కేస్ 4 కూడా ఎంత వచ్చిందమ్మా 1 వచ్చింది. నెక్స్ట్ కట్టాల్సింది ఏంటి కేస్ 5. సో కేస్ 5 కట్టాను అనుకోండి కేస్ 5 దేనికి x గ్రేటర్ దెన్ 1 నాని x గ్రేటర్ దెన్ 1 అయిందంటే ఆటోమేటిక్గా x గ్రేటర్ దెన్ 0 అయిపోతుందిరా. 1 కంటే పెద్దదైందంటే 0 కంటే కూడా ఆటోమేటిక్గా పెద్ద అవుతుంది కదా. నన్ను ఎప్పుడైతే x మైనస్ 1 గ్రేటర్ దెన్ 1 అయిందో x మైనస్ 1 ఏమైంది గ్రేటర్ దెన్ 0. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు mod x ప్లస్ mod x మైనస్ 1 ఉంది. x గ్రేటర్ దెన్ 0 కాబట్టి mod x వాల్యూ xకి ఈక్వల్ అవుతుంది. x మైనస్ 1 కూడా గ్రేటర్ దెన్ 0 ఉంది కాబట్టి mod x ప్లస్ mod x మైనస్ 1 కూడా x మైనస్ 1కి ఈక్వల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా 2x మైనస్ 1. ఇలా చూడండి అన్ని కేసెస్లోని ఫంక్షన్ వచ్చింది. ఇప్పుడు బుద్ధిగా రాయి ఏంటని ఫంక్షన్ రాయాలి. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x ప్లస్ 1 1 2x మైనస్ 1. ఇది ఎప్పుడమ్మా x లెస్ దెన్ 0 అయినప్పుడు. ఇది ఎప్పుడురా 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. దీని వాల్యూ ఎప్పుడురా x గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు. ఇప్పుడు మన ఫంక్షన్ అంటే ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చాడు ఇలా ఈ క్వశ్చన్ని కంటిన్యూస్గా కాదని చూపించాలి. సో ఎక్కడ చెక్ చేయాలి 0 దగ్గర చెక్ చేయాలి 1 దగ్గర చెక్ చేయాలి. సో ఫస్ట్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0 నేను x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూస్గా కాదని డౌట్ వచ్చింది అనుకోండి ఫస్ట్ ఏం చేయాలి లిమిట్ వాల్యూ కట్టాలి. అంటే లెఫ్ట్ లిమిట్ కట్టాలి రైట్ లిమిట్ కట్టాలి. కట్టేనా లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ అంటే 0 కంటే తక్కువ 0 కంటే తక్కువ ఉన్న ఫంక్షన్ ఇది మైనస్ 2x ప్లస్ 1 పెడితే సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2 ఇంటూ 0 ప్లస్ 1 వాల్యూ ఎంతమ్మా 1 వచ్చింది. అంటే లెఫ్ట్ లిమిట్ 1. సో రైట్ లిమిట్ కట్టరా లిమిట్ x టెన్స్ టు
0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నీకు రాక్ కాదు నేను చెప్పేది ఎందుకు ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేయలేదు ఆ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలో నేర్పాను సో ఇక్కడ నుంచి నీకు తెలుసు కదా 0 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ప్లస్ అంటే అర్థం ఏంటన్నా ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే ఇదిగో ఎంత ఉంది ఫంక్షన్ వాల్యూ 1 ఉంది దాని సో టోటల్ వాల్యూ ఎంతమ్మా 1 ఇట్స్ కాన్స్టెంట్ వాల్యూ కదా సో ఏం చెప్పొచ్చు లిమిట్ నేనేమో ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కట్టాను 1 వచ్చింది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ కట్టాను దాని వాల్యూ కూడా 1 వచ్చింది సో లిమిట్ వాల్యూ లెఫ్ట్ లిమిట్ వాల్యూ రైట్ లిమిట్ వాల్యూ ఈక్వల్ అయిందంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయినట్లనా ఆ లిమిట్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది 1కి ఈక్వల్ అవుతుంది అంటే దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అయిందన్నా 1కి ఈక్వల్ అయింది అనుకోకుండా అండ్ ఎఫ్ ఆఫ్ 0 కూడా చూడండి 0 దగ్గర ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఉందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కూడా ఫంక్షన్ వాల్యూ ఎంత 1 అంటే ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ కూడా 1 అయిపోయింది అంటే ఏం రాయచ్చమ్మా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 ఈ పాయింట్ని ఏమంటారు కంటిన్యూస్ అంటాం కదా అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇది మనం నేర్చుకున్నది నెక్స్ట్ ఏం చెప్పాలి 1 దగ్గర అవుతుందో లేదా సో ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 at x is equal to 1 సో x is equal to 1 దగ్గర కట్టాలనుకోండి ముందు లెఫ్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి సో చెప్పండి ఎంత అవుతుంది లిమిట్ x tends to 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ అంటే x లెస్ దెన్ 1 అని అర్థం x లెస్ దెన్ 1 అంటే ఇదిగో x లెస్ దెన్ 1 ఎంత ఉంది అక్కడ 1 ఉంది వాల్యూ ఎంతమా 1కి ఈక్వల్ అయిపోయింది సో నెక్స్ట్ లిమిట్ x tends to 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 ప్లస్ అంటే అర్థం ఏంటమ్మా 1 కంటే ఎక్కువ x గ్రేటర్ దెన్ 1 సో ఇక x గ్రేటర్ దెన్ 1 దగ్గర ఫంక్షన్ ఎంత ఉంది 2x మైనస్ 1 ఉందిరా సో 2x మైనస్ 1 సింప్లిఫై చేస్తే 2 ఇంటూ 1 మైనస్ 1 ఈక్వల్ టు 1 నాన్న లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు కూడా ఏమొచ్చాయి 1లో వచ్చాయి అంటే ఈక్వల్ అయిపోయింది అంటే ఏం రాయొచ్చు దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 సో లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ అయింది కాబట్టి లిమిట్ వాల్యూ ఈక్వల్ అయినట్టునా అంటే దేర్ ఫోర్ ఏం రాయొచ్చు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ అనుకోకుండా ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత ఇచ్చాడు నాన్న ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఎంత ఉంది 1 ఉంది ఈక్వల్ టు 1 లిమిట్ వాల్యూ 1 వచ్చింది ఫంక్షన్ వాల్యూ 1 వచ్చింది అంటే దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 అంటే దేర్ ఫోర్ f is continuous at x is equal to 1 సో 0 దగ్గర 1 దగ్గర ఎక్స్పెరిమెంట్ చేశాను క్వశ్చన్ ఇలా ఇచ్చి చేసామంటే ఎవడనే చేసేస్తాడు బట్ వాడు ఇబ్బంది పెట్టడానికి ఏం చేస్తాడు ఇలా మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 1 ఇచ్చి చేయమంటాడు సో నువ్వు కరెక్ట్గా ఈ కేసెస్ని పట్టి ఈ కేసు ఉంటుంది ఈ కేసు ఉంటుంది సో ఈ ఒక్కొక్క కేసు 0కి 1కి మధ్యలో అడుగుతున్నాడంటే 0కి యువతలా కట్టాలి 0 దగ్గర కట్టాలి 0 నుంచి 1 దగ్గర కట్టాలి 1 దగ్గర కట్టాలి 1కి యువతలా కట్టాలి సో ప్రతి కేసులోని ఫంక్షన్ తీసుకొచ్చి బుద్ధిగా రాసుకుంటే ఆన్సర్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి డిస్కస్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ మోడ్ ఎక్స్ మైనస్ 2 ఇన్ ద ఇంటర్వెల్ 0,3 అంటున్నాడు క్లోజ్డ్ ఇంటర్వెల్ 0,3 దగ్గర అడుగుతున్నాడు 0 నుంచి 3 వరకు చేయడం మన దగ్గర లేదు ఎందుకంటే ఫంక్షన్ ఏం కనిపిస్తుంది నీకు ఎక్స్ మైనస్ 1 ఎక్స్ ప్లస్ 2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1,2 దగ్గర అయితే చెప్పగలను 1,2 దగ్గర అయిందంటే ఆటోమేటిక్గా మిగతా చోట్ల అయిపోతుంది అనుకుని మొదలెట్టా ఇదిగో 1 కంటే ఇవతల ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర 1కి 2కి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర అండ్ 2కి 3కి సో కేసెస్ రాసుకున్నాను 0కి 1కి మధ్యలో సో సేమ్ టు సేమ్ ఎక్స్ లెస్ దెన్ 1 అయిందంటే ఎక్స్ లెస్ దెన్ 2 కూడా అయిపోతుంది 1 కంటే తగ్గిందంటే 2 కంటే కూడా తక్కువే సో రాసుకుంటూ సమ్ చేస్తే ఇంత అంటే సేమ్ ఇందాక నేర్చుకున్నావు కదా నాన్న అక్కడ ఎక్స్ ప్లస్లో ఎక్స్ మైనస్ 1 అక్కడ ఎక్స్ మైనస్ 1 ప్లస్లో ఎక్స్ మైనస్ 2 పెడితే ఇంకా బుద్ధిగా ప్రతిదీ చేసా ఇదిగో ఎక్స్ లెస్ దెన్ 1 అయింది సేమ్ టు సేమ్ అప్లై చేస్తే రెండటికి నెగిటివ్ అయిపోయింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టేసా 1 వచ్చింది 1కి 2కి మధ్యలో ఉందంటే 1 అని కంటే ఎక్స్ పెద్దది ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అంటే ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దెన్ 0 దీనికి పాజిటివ్ వస్తుంది
ఇక్కడ x లెస్ దెన్ 2 అంటే x మైనస్ 2 లెస్ దెన్ 0 అంటే దానికి నెగిటివ్ వస్తుంది. ఇదిగో పాజిటివ్, ఇదిగో నెగిటివ్ చేస్తే 1 వచ్చింది. సో సిమిలర్లీ 2 పెట్టేసాను, అప్పుడు 1 వచ్చింది. 2కి 3కి మధ్యలో ఉందనుకో 2 కంటే ఎక్కువ కాబట్టి 2 కంటే ఎక్కువైందంటే 1 కంటే కూడా ఎక్కువ అవుతుంది. రెండాటికి పాజిటివ్ వేస్తే 2x మైనస్ 3. సో ఫంక్షన్ వచ్చేసింది బుద్ధిగా. ఇదిగో వన్స్ ఫంక్షన్ వచ్చిన తర్వాత 1 దగ్గర 2 దగ్గర కట్టాలి కదా, ఇంకో 1 దగ్గర లెఫ్ట్ లిమిట్ కట్టా. లెఫ్ట్ లిమిట్ అంటే x లెస్ దెన్ 1 ఎంత తీసుకోవాలి, మైనస్ 2x ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎంత వచ్చింది, 1 వచ్చింది. సిమిలర్లీ రైట్ లిమిట్ కడితే x గ్రేటర్ దెన్ 1 వాల్యూ ఏందమ్మా 1 వేసా, ఫంక్షన్ వాల్యూ కూడా ఎంత 1 వేసా, కంటిన్యూస్. సిమిలర్లీ లెఫ్ట్ లిమిట్ 2 దగ్గర కట్టాను, 2 దగ్గర కూడా ఏమొచ్చింది కంటిన్యూస్ అయింది. 1 దగ్గర కంటిన్యూస్ అయ్యి 2 దగ్గర కంటిన్యూస్ అయింది, ఆటోమేటిక్ రిమైనింగ్ వాల్యూస్ దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుందని రాసేసాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ నన్ను ఇది చాలా అంటే చాలా 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 కాదు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. f of x is equal to e power of 1 by x minus e power of minus 1 by x by e power of 1 by x plus e power of minus 1 by x if x not equal to 0, f of 0 is equal to 1. Discuss the continuity at x is equal to 0. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా గుర్తుపెట్టుకో, ఎందుకంటే డిఫరెన్షియబిలిటీలో కూడా వస్తుంది. ఇది ఒక్కసారి నేర్చుకుంటే 2 సార్లు రాయొచ్చు అనమాట. ఓకే, సో సొల్యూషన్ చేసేటప్పుడు కొంచెం అందంగా రాద్దామే. given that నన్ను f of x is equal to ఎంత ఇచ్చాడమ్మా, e power of 1 by x minus e power of minus 1 by x by e power of 1 by x plus e power of minus 1 by x. దీని వాల్యూ ఎంతమ్మా, సారీ 1 అంట. ఇదేమో x నాట్ ఈక్వల్ టు 0 దగ్గర, ఇది x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర. ఫంక్షన్ వాల్యూ లిమిట్ వాల్యూ, లిమిట్ కట్టాల్సిన వాల్యూ ఎక్కడ ఉంది, ఇది ఫంక్షన్ వాల్యూ. సో కంటిన్యూస్గా కాదని క్వశ్చన్ వేసాడు అనుకో, ముందు ఏం కట్టాలి, లిమిట్ కట్టాలి. లిమిట్ కట్టేటప్పుడు నువ్వు ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకున్నానా, ఈ పాయింట్ నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ క్వశ్చన్ దగ్గర చెప్తున్నాను. లిమిట్ ఎప్పుడైనా సరే 0 ప్లస్ ఉండి e పవర్ ఆఫ్ మైనస్ 1 by x ఉంటే దాని వాల్యూ 0. లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ ఉండి e పవర్ ఆఫ్ మైనస్ 1 by x ఉంటే దాని వాల్యూ 0. ఇది ప్లస్ ఉంటే అది మైనస్ ఉంటే 0. అలాగే లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ ఉండి e పవర్ ఆఫ్ 1 by x ఉంటే దాని వాల్యూ కూడా 0. సో ఆ రెండు ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనం సమ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సరే అయితే ముందు లిమిట్ కట్టాలి కదా, అంటే e పవర్ ఆఫ్ 1 by x కానీ e పవర్ మైనస్ 1 by x కానీ ఉంటే లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ కాన్సెప్ట్లో అనేది వెళ్ళాలి, గుర్తుపెట్టుకో. ఓకే, సో ఇప్పుడు నేను లెఫ్ట్ లిమిట్ కడతా. లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f ఆఫ్ x నన్ను కట్టాను అనుకో, లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f ఆఫ్ x అంటే ఎంత ఇచ్చాడు, అంటే 0 మైనస్ దగ్గర అయినా ఇది ఈక్వల్ టు 0 దగ్గర, నాట్ ఈక్వల్ టు 0 దగ్గర మిగిలింది ఇది ఒకటే, అదే రాసుకో. ఎంతనైనా e పవర్ ఆఫ్ 1 by x మైనస్ e పవర్ ఆఫ్ మైనస్ 1 by x బై e పవర్ ఆఫ్ 1 by x ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ 1 by x. నేను సింప్లిఫై చేస్తాను అనుకోండి, మీకు ఇక్కడ 0 మైనస్ ఉన్నప్పుడు ఎంత ఉండాలి, e పవర్ ఆఫ్ 1 by x ఉండాలి, అప్పుడు 0 అయిపోద్ది. వేరేది ఏది ఉన్నా నా దగ్గర ఆన్సర్ ఉండదు. మరి అప్పుడు పరిస్థితి ఏంటి సార్ అని అడిగామంటే, ఇక్కడ క్వశ్చన్ మొత్తం మీద e పవర్ ఆఫ్ 1 by x వచ్చేలాగే ప్లాన్ చేయి. సార్ మరి e పవర్ మైనస్ 1 by x ఉంది కదా, దాన్ని ఏం చేయమంటావు అంటే దాన్ని కామన్ తీ. ఇంక ఇక్కడ ఉంది కామన్ తీ, ఇక్కడ ఉంది కామన్ తీ, క్యాన్సిల్ చేసేద్దాం. సో చేయడం వల్ల ఏమవుతుంది చూద్దాం. లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ నేను e పవర్ మైనస్ 1 by x కామన్ తీసాను అనుకోండి, అక్కడ ఎంత వస్తుందిరా, ఇక్కడ 1 వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ లేదు కదా, డినామినేటర్లో e పవర్ మైనస్ 1 by x వస్తుంది, పైకి వెళ్తే e పవర్ 1 by x, ఆల్రెడీ అక్కడ e పవర్ 1 by x ఉంది. అప్పుడు ఏమవుద్ది, ఓవరాల్గా e పవర్ 1 by x హోల్ స్క్వేర్ అవుద్ది అనమాట. -1 బై ఇక్కడ ఎంతమ్మా, ఇక్కడ కూడా సేమ్ e పవర్ మైనస్ 1 by x కామన్ తీస్తే e పవర్ 1 by x హోల్ స్క్వేర్ ప్లస్ 1. నన్ను చూడండి, ఇక ఈ టర్ము క్యాన్సిల్. సో క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిందిరా, లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ e పవర్ ఆఫ్ 1 by x హోల్ స్క్వేర్ మైనస్ 1 బై e పవర్ ఆఫ్ 1 by x హోల్ స్క్వేర్ ప్లస్ 1. నాన్న e పవర్ 1 by x ప్లస్ ఇది తెలుసు కదా, 0 మైనస్ ఉండి e పవర్ ఆఫ్ మైనస్ 1 by x ఉంటే దాని వాల్యూ ఎంత అవుతుంది, 0 అయిపోతుంది. అంటే 0 మైనస్ 1 బై 0 ప్లస్ 1 అంటే ఎంత వచ్చిందిరా, -1 వచ్చింది. అంటే లెఫ్ట్ లిమిట్ కడితే ఫైనల్గా నీకు ఏమొచ్చిందమ్మా, -1 వచ్చింది. సో రైట్ లిమిట్ కట్టు. లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ లిమిట్ దగ్గర ఉన్న ఒకే ఒక ఫంక్షన్ ఎంతరా, e పవర్ ఆఫ్ 1 by x ప్లస్ మైనస్ e పవర్ ఆఫ్ మైనస్ 1 by x బై e పవర్ ఆఫ్ 1 by x ప్లస్ e పవర్ ఆఫ్ మైనస్ 1 by x. ఆఫ్ కోర్స్ నీ మైండ్లో వచ్చిన థాటే కరెక్ట్. ఇక్కడ 0 ప్లస్ ఉందంటే క్వశ్చన్ మొత్తం మీద నీకు e పవర్ ఆఫ్ -1 by x ఉండాలి.
మరి ఏం ఉండకూడదు ఈ పవర్ ఆఫ్ 1/x ఉంటుంది తీసే సో తీసేయాలంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఈ పవర్ ఆఫ్ 1/x కామన్ తీసాను అనుకోండి ఎంత అవుతుందిరా దాని ప్లేస్లో 1 ఈ పవర్ ఆఫ్ -1/x హోల్ స్క్వేరు బై ఈ పవర్ ఆఫ్ 1/x కామన్ తీస్తే 1 ఈ పవర్ ఆఫ్ -1/x హోల్ స్క్వేరు ఈక్వల్ టు నన్ను ఇప్పుడు కూడా ఈ టర్ము క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ 1 మైనస్ ఈ పవర్ ఆఫ్ -1/x హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ -1/x హోల్ స్క్వేర్ నాన్న ఈ పవర్ -1/x ప్లేస్లో 0 ప్లస్ని అప్లై చేసాం కదా దాని వాల్యూ ఎంత అయిపోతుంది 0 అయిపోతుంది అంటే ఎంత 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0 వాల్యూ 1 లెఫ్ట్ లిమిట్ ఏమో -1 వచ్చింది రైట్ లిమిట్ ఏమో 1 వచ్చింది రెండు సేమ్ వచ్చాయా రాలే అంటే దెర్ఫోర్ ఏం చెప్పచ్చమ్మా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అసలు లిమిటే లెఫ్ట్ లిమిట్ వచ్చింది రైట్ లిమిట్ వచ్చింది బట్ నాట్ ఈక్వల్ లిమిటే ఎగ్జిస్ట్ అవ్వలేనప్పుడు ఫంక్షన్ వాల్యూ ఎంత అయితే ఏంటి ఆ రెండు ఈక్వల్ అయితే ఏంటి అవ్వకపోతే ఏంటి అప్పుడు కంటిన్యూస్ అవుతుందా అవ్వదు సో డిస్కంటిన్యూటీ ఏ డిస్కంటిన్యూటీ లిమిట్ రెండు ఈక్వల్ కాకపోతే వచ్చే డిస్కంటిన్యూటీ జంప్ డిస్కంటిన్యూటీ అంటే దేర్ఫోర్ ఎఫ్ హ్యాస్ జంప్ డిస్కంటిన్యూటీ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఇది చేసే పద్ధతి ఓకేనా సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి నేను చేస్తాను సేమ్ క్వశ్చన్ x ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నువ్వు అడిషనల్గా నీకు ఒక x వచ్చింది అంతే సో సేమ్ ప్రొసీజర్ లెఫ్ట్ లిమిట్ కట్ట లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 కట్ట వేసిన తర్వాత నీకు తెలుసు కదా నాకు 0 మైనస్ ఉన్నప్పుడు ఈ పవర్ ఆఫ్ 1/x ఉండాలి ఈ పవర్ -1/x ఉండకూడదు సో కామన్ తీసా ఈ పవర్ -1/x ఈ పవర్ మైనస్ సేమ్ టు సేమ్ అక్కడ హోల్ స్క్వేర్ వచ్చింది కదా వచ్చింది ఇక ఎంత వచ్చింది ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాను అనుకోండి దీని వాల్యూ 0 మైనస్ 1 కానీ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పెడతాను కదా 0 ఇంటూ 0 మైనస్ 1 బై 0 ప్లస్ 1 నాకు జనరల్గా ఇప్పుడు దాకా ఎంత వచ్చింది -1 వచ్చింది కానీ దేంతో మల్టిప్లై చేస్తున్నాను నేను 0తో మల్టిప్లై చేస్తున్నాను 0తో మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా అయిపోయింది 0 అయిపోయింది సిమిలర్లీ రైట్ లిమిట్ కట్టినప్పుడు ఎక్స్ లేదనుకో ఇందాక సమ్లోనే చేసాం కదా ఎక్స్ లేకపోతే సమ్ అంతా చేసేప్పటికి ఎంత వచ్చింది 1 వచ్చింది కానీ ఇక్కడ ఎక్స్ ఉండడం వల్ల ఏమైపోయింది 1 ఇంటూ 0 మళ్ళీ 0 వచ్చింది సో లెఫ్ట్ లిమిట్ 0 రైట్ లిమిట్ 0 రెండు ఈక్వల్ అయిపోయాయి దేనికి 0 అంటే లిమిట్ ఎగ్జిస్ట్ అయింది దట్టు ఫంక్షన్ వాల్యూ ఎంత ఇచ్చాడు నాన్న ఇదిగో ఫంక్షన్ వాల్యూ ఎంత ఇచ్చాడు 0 ఇచ్చాడు సో లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ అయిపోయి దాని వాల్యూ ఫంక్షన్కి ఈక్వల్ అయింది కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు కంటిన్యూస్ అయింది సార్ ఇందాక క్వశ్చన్ ఇదే అదేమో జంప్ డిస్కంటిన్యూటీ అయింది ఇప్పుడేమో కంటిన్యూస్ అయిపోయింది ఎందుకు సార్ అంటే ఇందాక క్వశ్చన్లో ఇక్కడ 0 లేదు సారీ ఎక్స్ లేదు ఎక్స్ లేదు కాబట్టి ఒక ప్లేస్లో -1 దాంట్లో 1 వచ్చింది ఎప్పుడైతే ఎక్స్ని ఇన్వాల్వ్ చేశానో లిమిట్ కట్టినప్పుడు ఏమైపోయింది ఈ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే -1 ఇంటూ 0 చేసిన 0 1 ఇంటూ 0 చేసిన 0 ఆ విధంగా కంటిన్యూస్ అయింది ఓకేనా సో ఎప్పుడైనా సరే క్వశ్చన్లో ఎక్స్ సంథింగ్ ఉందనుకోండి ఎక్స్ ఇంటోన్ ఉందనుకో ఎక్స్ ప్లేస్లో 0 పెట్టే ప్లాన్లో అది ఆటోమేటిక్గా కంటిన్యూస్ అయ్యే అవకాశాలు ఎక్కువ జాగ్రత్తగా చేసుకోవాలి ఓకే సో నెక్స్ట్ నానా లిమిట్ అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ 1/x 1 ప్లస్ ఈ పవర్ ఆఫ్ 1/x వెన్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఎట్ ఆరిజిన్ దగ్గర చెక్ చేయమన్నాడు నన్ను లెఫ్ట్ లిమిట్ కట్ట వేసా నన్ను 0 మైనస్ ఉన్నప్పుడు ఈ పవర్ ఆఫ్ 1/x ఉండాలి ఇదిగో ఈ పవర్ ఆఫ్ 1/x ఇది పవర్ సబ్స్టిట్యూట్ చేసా ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 0 ఇంటూ ఇది 0 బై 1 ప్లస్ 0 సో 0 బై 1 ప్లస్ 0 మొత్తం మీద 0 వచ్చింది సిమిలర్లీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కట్ట 0 ప్లస్ ఉందంటే అక్కడ ఎంత ఉండాలి ఈ పవర్ ఆఫ్ -1/x ఉండాలి కానీ ఈ పవర్ ఆఫ్ 1/x ఉంది రెండు సైడ్లు కామన్ తీసానుకో ఇది పోయి ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ ఈ పవర్ -1/x ఇదిగో వచ్చింది సబ్స్టిట్యూట్ చేసా 0 బై ఇది దీని ప్లేస్లో 0 ప్లస్ 1 ఎంతమా 0 లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ రెండు సేమ్ వచ్చాయా అంటే లిమిట్ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది 0కి ఈక్వల్ అయింది కానీ ఫంక్షన్ వాల్యూ కూడా ఎంత ఇచ్చాడు వాడు 0 ఇచ్చాడు సో ఫంక్షన్ వాల్యూ కూడా 0 కంటిన్యూస్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఏం తీసాను ఎక్స్ తీసేసా ఎక్స్ తీసేయడం వల్ల ఏమవుతుంది తెలుసా లెఫ్ట్ లిమిట్ వాల్యూ నువ్వు కట్టావు అనుకో ఓకే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అని చేసావు అనుకో 0 మైనస్ ఉన్నప్పుడు ఇది 0 ఇది 0 అంటే 0 వస్తుంది అదే 0 ప్లస్ చేశాను అనుకోండి దాని వాల్యూ ఎంత అవుతుంది తెలుసా 1 వస్తుంది లెఫ్ట్ లిమిట్ ఏమో 0 రైట్ లిమిట్ 1 వచ్చింది కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు అంటే దీన్ని ఏమంటారు జంప్ డిస్కంటిన్యూటీ అంటారు ఇది ఆల్రెడీ మనం సమ్ చేసాం ముందు క్లాస్లో లేదా ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కాబట్టి చేసేయి అది హోంవర్క్ అనుకో ఓకేనా జాగ్రత్తగా చెయ్యి అండ్ నెక్స్ట్
Examine the continuity of the function f defined by f of x is equal to limit n tends to infinity x power of n by 1 plus x power of n into e power of x. నాకు ఒకటే అర్థం అవ్వదు వాడు క్వశ్చన్ ఎందుకు కంప్లీట్గా వెళ్ళిపోతుందో తెలియట్లేదు. ఫంక్షన్ క్వశ్చన్ ఇస్తే మనం ఏమైనా చేయడానికి అవుతుంది. లిమిట్ n tends to infinity x power of n by 1 plus x power of n into e power of x ని సింప్లిఫై చేస్తే అప్పుడు ఫంక్షన్ వస్తుందంట. ఫర్ ఆల్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత 0 నుంచి బోల్డ్ అంత ఉంది ఫంక్షన్. సో ఇది కూడా ఇక్కడ కూడా ఫంక్షన్ ఇవ్వలేదు. సో ఫంక్షన్ కూడా డిఫైన్ చేయాలి. నేను ఇక్కడ చేస్తానని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. మళ్ళీ గివెన్ దట్ మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎలా ఇచ్చాడ్రా, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ x పవర్ ఆఫ్ n బై 1 ప్లస్ x పవర్ ఆఫ్ n e పవర్ ఆఫ్ x. ఫర్ ఆల్ ఎంత అన్నాడు వాడు, x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నేను x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 దాకా అదే ఫంక్షన్ అంట. ఫస్ట్ ఒక్కొక్క కేసు నుంచి మొదలెడదాం. కేస్ 1 సరదాకి సమ్మకి ఫుల్ మార్క్స్ పడాలి కదా అని చేస్తున్నాం అంతేలాగా. ఏంటంటే కేస్ 1 x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నారా, x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. నేను x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను అనుకోండి, ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందా, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ x పవర్ ఆఫ్ n బై 1 ప్లస్ x పవర్ ఆఫ్ n ఇంటూ ఈ పవర్ ఆఫ్ x. నన్ను x ప్లేస్లో 0 పెట్టాను అనుకో, x ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఎంత అవుద్ది, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ x ప్లేస్లో 0 పెడితే 0 బై 1 ప్లస్ 0, 0 బై ఎనీథింగ్ అంటే 0. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ x వాల్యూ 0 వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ కేస్ 2. నేను 0కి కట్టేసాను కదా, 0 కంటే ఎక్కువ, 0 కంటే ఎక్కువే, ఎక్కడ దాకా వెళ్దాం, 1 కంటే తక్కువ తీసుకుందాం. అంటే 0 లెస్ దెన్ x లెస్ దెన్ 1 తీసుకుందాం. 0 లెస్ దెన్ x లెస్ దెన్ 1 అంటే x వాల్యూ 1 కంటే తక్కువ, x వాల్యూ 1 కంటే తక్కువ. గుర్తుందా నీకు, లిమిట్ r పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0, లిమిట్ r పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 వెన్ r ఈజ్ లెస్ దెన్ 1. ఎప్పుడైనా సరే ఇక్కడ ఉన్న బేస్లో ఉన్న r అనేది లెస్ దెన్ 1 అయితే దాని యొక్క పవర్ అనేది తీసుకున్నప్పుడు n టెన్స్ టు ఇన్ఫినిటీ తీసుకున్నాం అనుకోండి, దాని వాల్యూ ఎంత అయిపోతుందన్నా 0 అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, జామెట్రిక్ సిరీస్ సీక్వెన్స్ అంటారు. సో సిమిలర్లీ ఇప్పుడు x లెస్ దెన్ 1 అయింది కాబట్టి ఏమైపోతుందన్నా, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ x పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత అవుతుందన్నా 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఫంక్షన్ కట్టండి, ఈ కేసు బేస్ చేసుకుని ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n tends to infinity, n tends to infinity x power of n by 1 plus x power of n into e power of x. నానా లిమిట్ n tends to infinity x power of n వాల్యూ ఎంత 0 అంటే ఈ వాల్యూ 0, ఈ వాల్యూ 0 అంటే అగైన్ 0 బై 1 ప్లస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఎంత వచ్చిందిరా, 0 వచ్చింది. సో ఈ కేసులో కూడా ఫంక్షన్ వాల్యూ 0నే. నెక్స్ట్ కేసు ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర కడదాం. సో థర్డ్ కేసు అనుకుందాం, కేస్ 3. సో x ఈజ్ ఈక్వల్ టు 1, x ఈజ్ ఈక్వల్ టు 1. నేను x ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ ఎంత పెట్టాలి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ x పవర్ ఆఫ్ n బై 1 ప్లస్ x పవర్ ఆఫ్ n ఈ పవర్ ఆఫ్ x. నేను x ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాను అనుకోండి, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ x ప్లేస్లో 1 పెడితే 1 పవర్ ఆఫ్ n అంటే 1 ప్లస్ 1 ప్లస్ x పవర్ ఆఫ్ n అంటే 1, ఈ పవర్ ఆఫ్ x అంటే ఈ. సో దీని వాల్యూ ఎంత వచ్చిందిరా, 1 బై 1 ప్లస్ ఈ, 1 బై 1 ప్లస్ ఈ. నాకు 0కి ఈక్వల్ దగ్గర తెలుసు, 0కి 1కి మధ్యలో తెలుసు, 1 దగ్గర తెలుసు, ఇంకో 1 కంటే ఎక్కువ అంటే ఫోర్త్ కేస్. సో చెప్పండి అమ్మా, ఫోర్త్ కేస్ ఏంటి, కేస్ 4. కేస్ 4 ఎంత అంటే x ఈజ్ గ్రేటర్ దెన్ 1, x ఈజ్ గ్రేటర్ దెన్ 1. నాకు ఒక పాయింట్ చెప్పండి, x అనేది గ్రేటర్ దెన్ 1 అయింది అనుకోండి, దీని నుంచి 1 బై x ఏమవుతుందా, లెస్ దెన్ 1 అవుతుందా. సో x అనేది 1 కంటే ఎక్కువ అనుకోండి, 2 1 కంటే ఎక్కువ, కానీ 1 బై 2 0.5 1 కంటే తక్కువ. సో సంథింగ్ అనేది 1 కంటే ఎక్కువ అయితే 1 బై సంథింగ్ ఖచ్చితంగా 1 కంటే తక్కువ వస్తుంది బేసా. చూడు ఈ 1 బై x అనేది ఏంటి, 1 కంటే తక్కువ కదా, అంటే దేర్ఫోర్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై x హోల్ పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత అవుద్ది, 0. ఇందాక నువ్వే కదా అన్నావు, ఎప్పుడైనా సరే x అనేది లెస్ దెన్ 1 అయితే లిమిట్ x పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత అవుద్ది అన్నావు, 0 అవుద్ది అన్నావు. ఇక్కడ 1 బై x లెస్ దెన్ 1 అయింది, సో లిమిట్ 1 బై x హోల్ పవర్ ఆఫ్ n ఎంత అవుద్ది,
జీరోది. అంటే ఏదైనా సరే సంథింగ్ లెస్ దెన్ 1 అయితే ఆ సంథింగ్ హోల్ పవర్ ఆఫ్ n తీసుకున్నప్పుడు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ వాల్యూ ఎంత అవుతుంది? 0 అయిపోతుంది. అది వాడుకుందాం. నన్ను చెప్పండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతమా? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎంత ఉందిరా? ఎక్స్ పవర్ ఆఫ్ n బై 1 ప్లస్ ఎక్స్ పవర్ ఆఫ్ n ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. కానీ అక్కడ నాకు ఎక్స్ పవర్ ఆఫ్ n కనిపిస్తుంది. కనిపించాల్సింది ఏంటి? 1 బై ఎక్స్ పవర్ ఆఫ్ n అంటే ఎక్స్ పవర్ ఆఫ్ n ని కామన్ తీ. సో కామన్ తీసాం అనుకోండి ఎంత అవుతుందా? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ పవర్ ఆఫ్ n. నేను ఇక్కడ ఎక్స్ పవర్ ఆఫ్ n కామన్ తీసాను అనుకోండి, ఇక్కడ లేదు. అందువల్ల ఏమవుద్దామా? 1 బై ఎక్స్ పవర్ ఆఫ్ n ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. నానిగో ఈ ఎక్స్ పవర్ ఆఫ్ n ఈ ఎక్స్ పవర్ ఆఫ్ n క్యాన్సిల్. ఇప్పుడు నీకు ఏమొచ్చిందిరా? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ n ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. నాన్న 1 బై ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత? 0 కదా. అంటే ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా? 0 ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. సో పైకి వెళ్తే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. సో మనకి అన్ని కేసెస్ 1 కంటే దాటేసింది, 1 కంటే ఎక్కువ చెప్పేసా. సో ఇప్పుడు చెప్పండి దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా? 1 0 దగ్గర 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1 దగ్గర కూడా ఫంక్షన్ వాల్యూ 0 అంటే ఎంత? 0. సో 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ 1 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఎంత? 1 బై 1 ప్లస్ ఈ. ఇది ఎప్పుడన్నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఇదంతా ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఇది ఎప్పుడమ్మా? ఎక్స్ గ్రేటర్ దెన్ 1. ఇది ఫంక్షన్. మళ్ళీ నేను ఈరోజు చెప్పిన క్వశ్చన్లో ఎక్కడా ఫంక్షన్ డైరెక్ట్గా ఇవ్వలేదండి, నేనే ఫంక్షన్ క్రియేట్ చేసుకుని సమ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా ఇస్తే వాడికి కంటిన్యూటీ అవుతుందా లేదా, ఎక్కడ కంటిన్యూస్ అవుతుందో అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. దేర్ ఫోర్ ఫంక్షన్ ఏంటో బుద్ధిగా రాయినా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 1 1 బై 1 ప్లస్ ఈ 1 అండ్ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఎక్స్ 1. ఇది ఎప్పుడమ్మా? 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్స్ గ్రేటర్ దెన్ 1. నాన్న ఒకసారి చూడు, 0 నుంచి 1 వరకు ఫంక్షన్ ఎంత ఉంది? 0 ఉంది. క్లియర్ కట్గా ఎంత ఉంది? 0 ఉంది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్, ఎందుకంటే కాన్స్టెంట్ ఫంక్షన్. సో కంటిన్యూస్ అయిపోతుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? 1 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇగో 1 దగ్గర 0, 1 కంటే తక్కువ అయితే 0, 1కి ఈక్వల్ అయితే 1 బై 1 ప్లస్ ఈ, 1 కంటే ఎక్కువ అయితే ఈ పవర్ మైనస్. సో 1 దగ్గర ఆలోచిద్దాం. అంతవరకు అయితే కంటిన్యూసే కదా. సో అదే రైట్. సిన్స్ ఏమి రాస్తానా? ఫర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతనా? 0 ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. కాన్స్టెంట్ ఫంక్షన్ నేను ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అవుతుందని స్టార్టింగ్లోనే చెప్పా. అంటే దేర్ ఫోర్ ఏం చెప్పొచ్చు నాన్న? సో దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎక్కడి నుంచి? 0 నుంచి 1 వరకు. ఇంకా చెప్పాలంటే 0 అనేదాన్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. అందుకే ఏం చెప్తానంటే క్లోజ్డ్ 0 అండ్ ఓపెన్ 1 ఇది చెప్పా. మరి వాట్ అబౌట్ 1 సార్? నేను 1ని క్లోజ్ చేయలేదు. 1 పరిస్థితి ఏంటి సార్ అంటే 1 తర్వాత చూద్దాం, 1 దగ్గర చూద్దాం, 1 తర్వాత కూడా చెప్పేద్దాం అనుకోండి. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏం రాయొచ్చు? ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను అనుకోండి. నన్ను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ముందు లెఫ్ట్ లిమిట్ కడదారా? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నన్ను లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అంటే 1 కంటే తక్కువ. ఇదిగో 1 కంటే తక్కువ దగ్గర ఎంత ఉంది? ఫంక్షన్ 0 ఉంది. వాల్యూ ఎంత? 0. అదే దీనికి రైట్ లిమిట్ కూడా కడతా. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కట్టాను అనుకోండి, ఎంత అవుతుందన్నా? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ అంటే అర్థం ఏంటి? 1 కంటే ఎక్కువ అని. 1 కంటే ఎక్కువ ఉన్న దగ్గర ఫంక్షన్ ఎంత ఉంది? ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉంది. సో ఎక్స్ ప్లస్ -1 పెడితే 1 పెడితే -1 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది నాన్న? 1/e. లెఫ్ట్ లిమిట్ ఏమో 0 వచ్చింది, రైట్ లిమిట్ ఏమో 1/e వచ్చింది. బోత్ ఆర్ సేమ్ వచ్చాయా? రాలే. అంటే దేర్ ఫోర్ ఏం రాయొచ్చు? దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఈక్వల్ కాలేదు కాబట్టి ఏం చెప్పచ్చు? ఇది జంప్ డిస్కంటిన్యూటీ. ఎక్కడ? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర. దేర్ ఫోర్ ఎఫ్ హ్యాస్ జంప్ డిస్కంటిన్యూటీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 0 నుంచి 1 దాకా కంటిన్యూస్.
1 దగ్గరేమో జంప్ డిస్కంటిన్యూటీ 1 దాటింది అనుకో అంటే గ్రేటర్ దెన్ 1 తీసుకున్నాను అనుకోండి ఓన్లీ ఫంక్షన్ ఏంటి e power minus x is a real valued continuous function హైలైట్లో వస్తాయి కదా ఇన్వర్స్ ట్రిగనమెట్రీ కానీ లాగర్థమిక్ కానీ ఆల్జిబ్రిక్ కానీ ట్రిగనమెట్రిక్ కానీ ఎక్స్పోనెన్షియల్స్ కానీ ఇవన్నీ కూడా ఏమైపోతాయినా రియల్ వాల్యూడ్ కంటిన్యూస్ ఫంక్షన్ సో అది కూడా కంటిన్యూసే అంటే 1 దాటినప్పుడు కంటిన్యూసే 0 నుంచి 1 వరకు కూడా కంటిన్యూసే మరి ఎక్కడ కంటిన్యూస్ అవ్వట్లేదు అంటే ఎగ్జాక్ట్ 1 దగ్గర మాత్రమే కంటిన్యూస్ అవ్వట్లేదు అందువల్ల therefore f is continuous ఏమని రాస్తానన్నా కంటిన్యూస్ at x belongs to ఎక్కడ దాకా క్లోజ్డ్ 0 ఉంది ఓపెన్ 1 ఉంది దీంతో పాటు 1 నుంచి ఇన్ఫినిటీ వరకు కూడా ఉంది అందుకనే మధ్యలో పెడతానన్నా యూనియన్ పెడతాను ఎక్కడ మిస్ అయిందిరా అంటే ఓన్లీ 1 దగ్గర మాత్రమే మిస్ అయింది మిగతా అన్ని చోట్ల అది కంటిన్యూస్ అవుతుంది ఓకేనా సో వాడు ఏమడిగాడు 0 x greater than or equal to 0 తర్వాత ఎక్కడ కంటిన్యూస్ అవుతుందని అడిగాడు 0 నుంచి ఇన్ఫినిటీ వరకు కంటిన్యూసే ఎక్సెప్ట్ 1 అందువల్ల దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు నాన్న ఓఆర్ x belongs to closed 0 ఓపెన్ ఇన్ఫినిటీ మైనస్ ఎక్సెప్ట్ 1 దగ్గర కదా ఇలా కూడా చూపించవచ్చు సో ఆ సెట్ మొత్తం మీద 1 దగ్గర అవ్వట్లేదు అని చెప్పాలి ఇందులో 1 లేదురా ఓపెన్ ఈ 1లో అంటే 1 ఇన్వాల్వ్ చేయను సో ఇలా రాసినా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది లేదు ఇలా రాయిపోతే ఇక్కడ దాకా రాసాపే ఇబ్బంది ఏం లేదు సో ఇదండి ఈరోజు సో క్లాస్ అనేది నాకు తెలిసి కొంచెం పెద్ద వచ్చినా చిన్న వచ్చినా సరే నీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ఈ క్లాసు లాస్ట్ క్లాసు రేపు నెక్స్ట్ చెప్పే క్లాసు ఈ 3 క్లాసెస్ విన్నట్లయితే 10+5 15 మార్క్స్ వస్తాయి ఆల్మోస్ట్ ఒక కంటిన్యూటీ మీద కాన్సెప్ట్ మీద నీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఓకే సో బాగా చదవండి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ